నమస్తే అండి. నమస్తే అమ్మ. 2024 సంక్రాంతి బరిలో అయితే చాలా సినిమాలు అయితే ముందుకు వచ్చినాయి రిలీజ్ అవ్వడానికి. బట్ కొన్ని కారణాల వల్ల థియేటర్స్ దొరకను, లేదా అన్ని పెద్ద సినిమాలు పెద్ద యాక్టర్స్ కాబట్టి థియేటర్స్ అందరికీ దొరక కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం కూడా జరిగింది. అందులో ఒకటి రవితేజ సినిమా. మరి రవితేజ సినిమా ఇప్పుడు February 9th పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఆ ఒక్కటి సినిమానే సోలోగా రిలీజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ సినిమాతో పాటు ఇంకా ఏమైనా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? ఎలా ఉంటుందంటారు? అంటే దీని మీద క్లారిటీ ఇచ్చారు. నిన్ననే మీటింగ్ పెట్టారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని డిస్కషన్ చేసుకున్నారు. అంటే గతంలో ఏం జరిగిందంటే ఈగల్ సినిమాని మన సంక్రాంతి టైంలో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తే అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల థియేటర్ సమస్య ఉంటుందనే ఉద్దేశంతో నచ్చ చెప్పి వాళ్ళని మీకు సోలో రిలీజ్ అవకాశం ఇస్తాము, మీరు కొద్దిగా తప్పుకోండి, వాయిదా వేసుకోండి అని చెప్పారు. అంటే వీళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా ఈగల్ వాళ్ళు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒప్పుకొని వాయిదా వేసుకున్నారు వాళ్ళు. అంటే తర్వాత డేటు ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు వాయిదా వేశారు. అంటే వీళ్ళు ఏమన్నా సోలో రిలీజ్కి అవకాశం ఇస్తామన్నారు. అయితే ఏమైందంటే February 9కి యాత్ర 2 సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది. దాంతోపాటు రజనీకాంత్ లాల్ సలాం ఒకటి రిలీజ్ కాబోతుంది. ఈ రెండింటితో పాటు ఊరి పేరు భైరవ సందీప్ కిషన్ సినిమా కూడా ప్లాన్ చేశారు. దాంతో ఈగల వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు February 9కి డేట్ అనుకున్నారు. ఈగల వాళ్ళు మళ్ళీ 4 సినిమాలు పోటీ పడుతున్నాయి. మాకు సోలో రిలీజ్కి అవకాశం ఇస్తామన్నారు, మరి ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఈగల వాళ్ళు ఛాంబర్ని అప్రోచ్ అయ్యారు. దీని మీదే నిన్న మీటింగ్ పెట్టుకున్న దిల్ రాజు గారు పెట్టుకుని ఒక ఒప్పందానికి వచ్చి మొత్తానికి ఊరి పేరు భైరవ నిర్మాతను కూడా పిలిపించేసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ సంస్థ వాళ్ళది ఆ సినిమా. దాన్ని ఏం చేశారంటే 16 తారీఖు అట్లా వాయిదా వేసుకుని ఒక వారం జరిపేశారు, పోస్ట్ పోన్ చేసి ఎందుకంటే వాళ్ళు యాత్ర 2 వాళ్ళు ముందే అనుకున్నారట. యాత్ర 2 వాళ్ళు ఏమో వాళ్ళు మేము ఆపుకోవడానికి ఆగలేదు. అలాగే లాల్ సలాం రజనీకాంత్ డబ్బింగ్ సినిమా కాబట్టి ఆ ఈ మూడింటికి ఒప్పందం కుదిరింది. అంటే February 9ని 3 సినిమాలు రాబోతున్నాయి. ఆ 3 సినిమాల్లో ఈగలు ఒకటి, ఊరి పేరు భైరవ అనేది 16కి మారుతుంది. లాల్ సలామును యాత్ర 2 ఉంటాయి. పర్టికులర్గా చూసుకుంటే మరి ఈ ఈగల్ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే మేజర్ ఎక్కువ శాతం థియేటర్లో ఈగలకి ఇవ్వడానికి వాళ్ళు చెప్పారు. ఛాంబర్ నిర్ణయం జరిగింది, మీకు ఎక్కువ థియేటర్లు ఇస్తామని. అంటే యాత్ర 2కి పెద్దగా అవసరమైన ఇది లేదు. ఎందుకంటే ఆ సినిమాకి తక్కువ థియేటర్లు ఉంటాయి. మంచి సినిమా టాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ పెరిగిపోతాయి. ఇప్పుడు సంక్రాంతికి ఏమైంది, హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు, అక్కడ సమస్య అదే వచ్చింది. ఆ తర్వాత వేరే గుంటూరు కారంకిను సైంధవ్కి నాసామరంగాకి కేటాయించుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో రోజు రిలీజ్ చేయాలి ప్లాన్ చేశారు. ఒకే రోజు కాకుండా అట్లా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా టాక్ని బట్టి హనుమాన్ థియేటర్లు పెరిగినాయి. ఇప్పుడు హనుమాన్కి ఏంటంటే పెద్ద హిట్గా మారిపోయింది. స్టార్టింగ్లో హనుమాన్ థియేటర్ రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పుడు చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి హనుమాన్కి. టాక్ బాగున్న తర్వాత కొద్దిగా పెంచుకుంటూ వచ్చారు. రేపు పొద్దున యాత్ర 2 బాగుంటే పెంచుకుంటూ వెళ్తారు, లాల్ సలాం బాగుంటే పెంచుకుంటూ వెళ్తారు. లేదా ఈగల్ సినిమాకి మంచి టాక్ ఉంటే ఏంటంటే స్టార్టింగ్లో మాత్రం ఈగలకి ఎక్కువ థియేటర్లు మాత్రం ఇస్తున్నారు. ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ సినిమా టాక్ని బట్టి మిగతాయి పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు సోలో రిలీజ్లో కానీ భావించాలి మనం చెప్పాలంటే. అంటే రజనీకాంత్ సినిమా వస్తుంది కదా అనుకోవచ్చు. ఆ రజనీకాంత్ కూడా లాల్ సలాంలో గెస్ట్ అపీరెన్స్ అంటున్నారు. అది లీడ్ రోల్ ఏం కాదు, జైలర్ లాగా లీడ్ రోల్ అయితే కాదు. కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటే లాల్ సలాం మీద కూడా భారీ అంచనాలు ఏమి లేవు, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమి లేవు. యాత్ర 2 అనేది కూడా చిన్న సినిమా కానీ చెప్పాలి, అది పెద్ద సినిమా అయితే కాదు. ఇక పెద్ద సినిమా ఏదైనా ఉందంటే ఈగలు మాత్రమే. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే అది సోలో రిలీజ్ కానీ భావించాలి. ఊరి పేరు భైరవకోనకి ఏంటంటే దాని మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొద్దిగా సీజీ వర్క్ వాటితో ముడిపడిన సినిమా. హనుమాన్ టైప్లోనే కొద్దిగా ఊరి పేరు భైరవకోనం మీద కొద్దిగా అంచనాలు అయితే ఉన్నాయి. సందీప్ కిషన్ సినిమా అయినా కానీ ఆ ఒక్క సినిమా మాత్రం సినిమాని మాత్రం మరి 16 తారీఖుకి మార్చుకున్నారు. దాంతో ఈగలకు మాత్రం లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. ఇంకా సినిమాల పరంగా చూసుకుంటే సంక్రాంతి బరిలో ఏవైతే హిట్ అవుతాయి అనుకున్నామో అవి ఫట్టయిని, హనుమాన్ మాత్రం పెద్ద హిట్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాల పరిస్థితి చూస్తే కనుక వీటి విషయంలో కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము. సినిమా రిలీజ్ కాకుండా మనం ఒక అంచనా వేయడం కష్టం. లాల్ సలాం ఒకవేళ ఎటువంటి అంచనా లేకుండా వచ్చిన లాల్ సలాం హిట్ అయ్యిందనుకో చెప్పలేము. ఆటోమేటిక్గా మళ్ళీ థియేటర్లో పెంచుకోవాలి, ఏం తగ్గితే తగ్గించుకోవాలి. ఈగల్ సినిమా హిట్ అయితేనేమో ఆ థియేటర్లో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా 2 సినిమాలు హిట్ అయినా థియేటర్లో అవైలబుల్ సరిపోతుంది. మనకి ఏంటంటే దాదాపు 1600-2000 థియేటర్ల లోపే ఉంటాయి. ఆ 2000 థియేటర్ల లోపు మనకి తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటాయి. అక్కడ హీరో ఇమేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి
రవితేజ సినిమాకే ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మ్మ్. ఎక్కువ థియేటర్లు వాళ్ళకే ఉంది, ఎక్కువ ఓపెనింగ్స్ కూడా రవితేజ సినిమాకే వస్తూ ఉంటాయి. ఇక లాల్ సలాం అనేది తమిళ్లో మా మార్కెట్ టార్గెట్ చేసుకున్న సినిమా అది చెప్పాలంటే. ఓకే. అది ఇక్కడ డబ్బింగ్ సినిమాగానే అవుతుంది. పైగా రజనీకాంత్ లీడ్ రోల్ ఏం కాదు, అంటే గెస్ట్ అపీరెన్స్ అంటున్నారు. వాళ్ళ అమ్మాయి సినిమా అయినా కానీ, రజనీకాంత్ వాళ్ళ కూతురు సినిమా అయినా కానీ రజనీకాంత్ పాత్ర నిడివి తక్కువ అని చెప్తున్నారు. చూడాలి, పరిస్థితులు తారమారవచ్చు, చెప్పలేము. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ చిన్న పాత్ర, అది పెదరాయుడు సినిమా పెద్ద హిట్ అయ్యేసరికి రజనీకాంత్ పాత్ర కూడా ఎలివేట్ అయింది. ఈ సినిమా కూడా అలా కావచ్చేమో, అది ఎవరో చెప్పలేరు. ఏదేమైనా కానీ February 9th వస్తే కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఏ సినిమా ఏంటి, ఏ సినిమా సత్తా ఎంత, ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుందని తెలుస్తుంది.